తెలుగు నేల మీద పంచభూతాలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ప్రతి ఒక్కరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేది వైఎస్ రాజశేఖర రెడ్డి చిరునవ్వు. భగవంతుడు తెలుగు ప్రజల కష్టాలు దూరం చేయడానికి ఇచ్చిన వరం వైఎస్ఆర్. ఆ చిరునవ్వును చెరిపేయాలని ఎంతమంది ఎన్ని వీధి నాటకాలు ఆడినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుమ్మక్కు రాజకీయాలు చేసినా ఆ చిరునవ్వు చెరపడం అసాధ్యం. జగన్ కోసం, ప్రజల మనిషి కోసం ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఆ మహానేత మరణం తరువాత దిక్కుతోచని దయనీయ పరిస్థితుల్లో అంధకారమైన బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం ఈ రాష్ట్ర ప్రజలకు ఆ మహానేత తనయుడు వైఎస్ జగన్ అదే చిరునవ్వుతో మంచి మనస్సుతో సేవ చేయడానికి ముందుకు రావడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగైపోయి గుండె ఆగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి జీవం పోయలేదా? సదరు పార్టీ జెండాను దిక్కులా రెపరెపలాడించలేదా? అందుకు ఫలితం ఆటవికంగా కర్కశంగా ఆ మహానేతపై, ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు, అబద్దాల కథలు, నీతిమాలిన చర్యలు. సోనియా గాంధీ కుమారుడు భావి భారత ప్రధాని కావచ్చట. ఆంధ్రప్రదేశ్ కు దశ దిశ నిర్దేశనం చేసిన జనహృదయ నేత, మహానేత కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదట. ఇదెక్కడి న్యాయం? వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే రాష్ట్ర ప్రజలు దయచేసి రావద్దు మాకోసమని అంటున్నారు. ఎల్లో మీడియా, జేడీలు, ఈడీలు, కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా అమ్మ విజయమ్మ, భారతమ్మ, చెల్లెలు షర్మిలమ్మ సాగిస్తున్న మరో ప్రజా ప్రస్థానానికి బాసటగా నిలుద్దాం. ప్రజల గుండెల్లో కొలువైన రాజన్న సాక్షిగా పాలక ప్రతిపక్ష రాబందుల పాలనకు చర్మగీతం పాడుదాం. తిరిగి జగనన్న నాయకత్వంలో రాజన్న కలలు కన్న పేద ప్రజల రామరాజ్యాన్ని సాధించుకుందాం. ఇదే రాజన్నకు మనమిచ్చే నిజమైన నీరాజనం. కిరణ్ కుమార్ నాగా, సంతపేట.